హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. సో ఈరోజు మనం 5వ తరగతి నుంచి భిన్నములు చూద్దామండి. కొన్ని మ్యాథ్స్ కంటెంట్ టెట్కి సంబంధించిన బిట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సజాతి భిన్నాలని వేటిని అంటారు. భిన్నాలతో హారాలు సమానం అయితే వాటిని సజాతి భిన్నాలు అందరు. నెక్స్ట్ విజాతి భిన్నాలు అనేది వేటిని అంటారు. భిన్నాలతో హారాలు సమానం లేకపోతే వాటిని విజాతి భిన్నాలని పిలుస్తారు. ఒక భిన్నం కనిష్ట రూపంలో ఉందని ఎప్పుడు అంటాము? ఒక భిన్నంలో లవహారాలు ఒకటి తప్ప మరే ఇతర సామాన్య కారణాంకం లేకపోతే ఆ భిన్నం కనిష్ట రూపంలో ఉందంటాం. ఎన్ని 1/4లు కలిస్తే ఒకటి అగునంటే -4. ఎన్ని 1/4లు కలిస్తే ఒక 1/2 అగునంటే -2. ఎన్ని 1/2లు కలిస్తే ఒకటి అగునంటే 2. 3/4లో 6 20 వచ్చేటట్లు సమాన భిన్నంగా మార్చుంటే 15/20. నెక్స్ట్ వచ్చేసి 2/4 1/6 1/2 భిన్నాలు సజాతి భిన్నాలుగా మార్చాలంటే 6/12 2/12 6/12. నెక్స్ట్ వచ్చేసి 7/16 7/8 5/24 భిన్నాల్లో సజాతి భిన్నాలుగా మార్చాలి అంటే 21/48 42/48 10/48. ఒక రోజులో 6 గంటలకు భిన్నంగా మార్చుంటే 1/4. ₹1 50 పైసలకు భిన్నంగా మార్చుంటే 1/2. ఇవన్నీ మనకండి. ఇవైతే నేను మొత్తం మీకు రఫ్ వర్క్ బుక్లో చేసి చూపించట్లేదు, జస్ట్ చదివి వినిపిస్తున్నాను అనమాట. ఇవన్నీ మీరు అవన్నీ ఒక మోడల్ చూసుకొని ఈ మోడల్ ప్రకారం ఏది ఇక్కడ మనకి ఏ నెంబర్ ఇచ్చిన చేయగలుగుతామని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భిన్నాల్లో కంపల్సరీగా బిట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అండి 1 కిలోమీటర్లో 100 మీటర్లు భిన్నంగా మార్చుంటే 1/10. 1 డజన్లో 4 పండ్లను భిన్నంగా మార్చుంటే 1/3. 1/2 3/4 5/6 5/8 భిన్నాలను ఆరోహణ క్రమంలో మారిస్తే ఈ విధంగా వస్తుంది. 3/5 4/9 7/15 భిన్నాలను అవరోహణ క్రమంలో మారిస్తే ఈ విధంగా. 3/7 + 2/5 ఎంత? 29/35. నెక్స్ట్ వచ్చేసి 3/4 + 5/6 ఎంత? ఇంత వస్తుంది ఆన్సర్. చూడండి 3/10 7/35 + 4/15 ఆన్సర్ వచ్చేసి ఇంత. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి. ఈ మోడల్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. 2/5 + 4 1/6 + 9/8 ఎంత అంటే ఇవ్వండి ఎంత వస్తుంది ఆన్సర్. చూడండి ఒకసారి ఇవన్నీ మీరు చూసుకోండి. 20 21 22 23 24 25 26 చూడండి. 2లో ఎన్ని సగాలు ఉంటాయంటే 4 సగాలు ఉంటాయి. 16/3 యొక్క గుణకర విలోమం ఎంత? 3/16. 1లో ఎన్ని పావులు ఉంటాయంటే 4 పావులు ఉంటాయి. A/Bకు గుణకర విలోమం ఎంత అంటే B/A. ఈస్ట్ అంటే డివైడెడ్ బై విలువ ఎంత అంటే 3 13/33. ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి దీంట్లోనే కొన్ని మనకు భిన్నాలలో కొన్ని మనకి మల్టిప్లికేషన్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకి కొన్ని అడిగారండి క్వశ్చన్స్. మనం చూద్దాం. భిన్నాల్లో హారాలు సమానమైన వాటిని భిన్నాలు అందరు. సజాతి భిన్నాలు. భిన్నాల్లో హారాలు సమానమైనప్పుడు లవాల విలువ పెరిగిపోతే ఆ భిన్నం విలువ పెరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి లాభాలు సమానమైనప్పుడు హారాల విలువ పెరిగే కొద్దీ ఆ భిన్నం విలువ ఎంత? ఆ భిన్నం విలువ ఎంత అంటే తగ్గుతుందండి. ఎన్ని 1/4లు కలిస్తే ఒక 1/2 అవుతుందంటే 2. 13/25 సమానమైన భిన్నం ఏంటంటే 156/300. ఇది చూడండి 9/16 13 పోల్స్తే ఆన్సర్ ఇది. నెక్స్ట్ 156/284కు కనిష్ట దూరం 39/71. ఇవన్నీ చూడండి ఆరోహణ క్రమము వచ్చేసి చిన్న నుంచి పెద్ద అవరోహణ. ఇది చూడండి ఇది అవరోహణ క్రమం అనమాట. ఇది మనకు కంపల్సరీగా వస్తుంది అవరోహణ అనేది. నెక్స్ట్ దీంట్లో మనకి ఇట్లా ఇచ్చేసారు 27. నెక్స్ట్ ఏంటంటే +27/12. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విలువ 1 డజన్లో 4 పండ్లు 1/3
17కు ఎంత కలిపినా 15/17 అవును అంటే 4/17 2/5 డాష్ దీనికి ఎంత అనమాట సమానం 6/15 ఇవన్నీ అండి. ఒక్కసారి మీరు మాత్రం ప్రాక్టీస్ కంపల్సరీ చేస్తేనే మనకి వస్తాయి, లేకపోతే రావు. మీకు ఐడియా కోసం మూల ప్రేపర్ కోసం అయితే చూపిస్తున్నాను. ఇది చూడండి, ఆన్సర్ వచ్చేసి 1 మనకి. రష్మి ఒక పుస్తకంలో మొదటి రోజు 1/2 వంతు, రెండో రోజు 1/3 వంతు భాగం చదివాను. 2 రోజులు రష్మి పుస్తకంలో చదివిన భాగం ఎంత అంటే 5/6. దీని ఆన్సర్ వచ్చేసి ఇది 7 1/4. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆన్సర్ అండి. 3 1/3, 3 1/5 ప్లస్ 2 4 2/3 మైనస్ 5 3/4. ఆన్సర్ వచ్చేసి ఇది. ఒక పాఠశాల మొత్తం పిల్లలు 2/3 భాగం బాలుడు అంటే 1/3 పాఠశాల బాలికల భాగం. 10 మీటర్ రిబ్బన్ ఉండే 8 1/4 బిద్దరుగా ఒక రిబ్బన్ కత్తిరించిన ఇక ఎంత రిబ్బన్ మిగిలిన అంటే 1 3/4. దిస్ ఈజ్ ఆన్సర్ అండి. చూడండి 8/4/6 ఇది. ఒక తోటలో 1/2 భాగం మామిడి చెట్లు, 3/4 కొబ్బరి చెట్లు, మిగిలిన జామ చెట్లు అయితే మొత్తం ఎంత 1/8. నెక్స్ట్ వచ్చేసి 3/4 గుణకార విలోమం అండి. 4/3 గుణకారం అంటే తిప్పేయడమే. 15 గుణకార విలోమం 1/15. నెక్స్ట్ వచ్చేసి ఇది మోడల్ కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి ఇంటూ 2/16. 3లో గుణకార విలోమం 2/7. దీంట్లో మనకి 19/24 మల్టిప్లై 1/6. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్టిప్లై అండి. 90/90 9/16. ఇది ఒక మోడల్. 5/6 / 25 ఈజ్ ఈక్వల్ టు 1/30. 7 ఈజ్ ఈక్వల్ 2/5. 2 3/5 ప్లస్ డివైడ్ బై 6/5 2 1/6 13/33 ఆన్సర్. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు మోడల్ కోసం చూపిస్తున్నాను అండి. ఒక్కసారి అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఒక్క మోడల్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో ఒక మోడల్, దీంట్లో ఒక మోడల్ అట్లా అనమాట. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఒక మోడల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ టైప్ ఒకటి అలా ప్రాక్టీస్ చేసుకుంటే మన ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే దత్తాంశాలు కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ కాంటెంట్తో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.